lighting of lab. So Jyoti Prajalamto ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు దాండియా నైట్స్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే చక్కగా కలర్ఫుల్గా మెరిసిపోతుంది. అలాగే అమ్మవారి శరన్నవరాత్రిలో భాగంగా ఈ దాండియాని గుజరాత్లో ఎక్కువగా ఆడతారని మనకు తెలుసు. మరి ఏమేమి ఆటలు ఆడుతున్నారో వెయిట్ చేద్దాం. ఇప్పుడు వార్మప్ ఎలా చేయాలో మా సార్ చేసి చూపిస్తారు. ఓకే, It's a real nice event for all of us. This festival is enjoyed by everyone, and వీళ్ళు ఈ సందర్భంగా వీళ్ళు ఈ ఈవెంట్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. అంటే దాండియా గురించి, దాండియా స్పెషల్. దాండియా అంటేనే దసరా ఫెస్టివల్ అంటేనే దాండియా కదా, సాంప్రదాయ డాన్సెస్ అవి ఎంకరేజ్మెంట్ ఇస్తా ఇలా పెట్టడం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ and I wish them all the best. Let me announce the phone number. Can you all please hear? And the first winner for the lucky team is none other than Mr. Akhilesh Garu. Okay, so I would like to congratulate Mahima Sharma ji and Akhilesh Sharma ji for the winner of tonight for the first lucky team. Come on, make some noise. Thank you for this event. We are surprised that we got this award. We are just surprised. That's a very good, the city of destination. That's why Vizag called. So we can call everywhere. We can meet everywhere. The world is very sweet. Thank you for VST News. They have organized this. It's a very beautiful. More than 400 to 500 people are here, and we enjoy a lot. Thank you. Thank you very much. అందరికీ నమస్తే అండి. నా పేరు వరలక్ష్మి. నేను రెటోస్ చైర్మన్ని. నవరాత్రిలో ప్రతిరోజు అమ్మవారిని ఒక శక్తి రూపాల్లో కొలుస్తారండి. 9 రోజులు 9 రకాలుగా నవరాత్రిలో అమ్మవారు అవతారాలు ఎత్తి ఆఖరి అవతారం మహేశ్వరి మర్దినిగా మహిషాసురుని చంపి తర్వాత విజయదశమి రోజు విజయాన్ని చేకూర్చే ప్రతి ఒక్కరికి విజయాన్ని చేకూరుస్తారు. ఈ 9 రోజులు ఏంటంటే ఈ దాండియా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి అమ్మవారిని వాళ్ళ యొక్క శక్తిని నిరూపించి ఆ శక్తితోని అమ్మవారిని సంతృప్తిపరచడానికి ఈ ఆటలాడి అమ్మవారిని పూజిస్తారన్నమాట. గర్భా యొక్క స్పెషల్ ఈ దాండియాలో ఒక పాట గర్భా అన్నమాట. గుజరాత్ అటువైపు గర్భా డాన్స్ అది చాలా బాగా చేస్తారు.
సెకండ్ లక్కీ డిప్ మీ చేతుల మీదగా తీయాలి. చూద్దాం ఎవరు లక్కీ డిప్ విన్నర్ అవబోతున్నారో. సెకండ్ లక్కీ డిప్ విన్నర్. సో మీ చేతుల మీదుగా నా పేరు తీసేయండి సార్. పేరు చెప్పాలా సార్? ఓకే. సో అంకిత పాడి తీసేయండి. ఆయన ఏ పేరు తీసినా నా పేరే. ఓకే. సో లెట్స్ సీ హూ ఆర్ గోయింగ్ టు విన్. The second lucky draw winner goes to none other than, first let me announce the number, 830-966-7103, and the winner is Renuka garu. Come on! ఈ రోజు మీరు బ్యూటిఫుల్గా ఉన్నారు. అలాగే రెడీ అయ్యి మీ ఫ్యామిలీతో రిషి గ్రాండ్ హోటల్లో మీకు 1 day ఫుల్ ఫ్రీ స్టే వోచర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఎస్ వీఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దిస్. ఇట్ ఈస్ వెరీ లక్కీ థింగ్ రియల్లీ. ఇంతమందిలో నాకు ఈ ప్రైజ్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది. ఇయర్ చాలా బాగుంటుంది అని నాకు హోప్. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ దాండియా నైట్స్ గురించి, దసరా యొక్క ప్రాముఖ్యత గురించి, స్పెషల్గా దాండియాని ఎందుకు ఆడతారు? అందరూ దసరా నవరాత్రుల్లోని అమ్మవారి పూజలు చేసి అందరూ కలిసి అమ్మవారికి పూజలు చేస్తూ సరదాగా ఆడుతూ ఉంటే శక్తి వస్తుంది, అమ్మవారికి పూజలు చేయడం పవర్ వస్తుంది, అందరూ కూడా సరదాగా ఉంటారు. అంటే ఇలాంటి ఈవెంట్స్ పెడితే ఎప్పుడు పూజలే కాకుండా ఇలాంటి ఈవెంట్స్ పెడుతూ ఉంటే అందరూ కూడా గ్యాదర్ అవ్వడానికి కూడా బాగుంటుంది, పూజలు ఉండడానికి. అందుకని డాండియా ఆడుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఆడతారు. మేము కూడా ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. మాకు చాలా ఇష్టము డాండియాలు చేయడము, గర్బా చేయడం ఇవన్నీ. మీకు తగ్గట్టు కొంచెం మ్యాచింగ్ కూడా వచ్చాయి. ఓకే. సో ఎనీహౌ కంగ్రాచులేషన్. 3 lucky winners already అయిపోయారు. we have 2 more. ఇట్స్ వెరీ గుడ్. ఫస్ట్ టైం ఇలాగా గిఫ్ట్ అని వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్స్. సో వీళ్ళకి as they are matching couple today, so we are selecting them as the best couple of the night. ప్రూఫ్ చేశారన్నమాట. వై దే ఆర్ రిసీవింగ్ ద బెస్ట్ కపుల్. దానికోసమే మీరు అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ కపుల్ ఇలా ఇంతమందిలో మమ్మల్ని బెస్ట్ కపుల్గా పెళ్ళడం కూడా చాలా ఆనందంగా ఉంది. అనుకోకుండా మేము మ్యాచింగ్ వేసుకోలేదు. నేను ఆఫీస్ నుండి నా దగ్గర ఒక స్పేర్ ఉండి అది వేసుకుని వచ్చాను. దాని ఇంటి దగ్గర నుండి వచ్చింది. ఫైనల్గా వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ విత్ దిస్ నైట్. థ్యాంక్ యూ. How did you feel?
This is really very energetic. Thank you so much. వాళ్ళందరికీ 50% ఆఫర్ ఉంటుంది. ఈ 6 daysలో మీరు గిఫ్ట్ కొంటే ట్యాగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. బిఫోర్ దసరా ట్యాగ్ తీసుకొని వాళ్ళ షాప్ విజిట్ చేస్తే 50% కాదు, మినిమం డిస్కౌంట్ ఉంటుంది. ఆయన చేతుల మీద ఒక లక్కీ డ్రా తీయడం జరిగింది. లాస్ట్ లక్కీ డ్రా అండ్ నంబర్ ఈజ్ శైలజ గారు. సో ద నేమ్ ఈజ్ శైలజ గారు. కంగ్రాట్యులేషన్స్. మీ ఫ్యామిలీతో 1 day ఫ్రీ స్టే మీకు గిఫ్ట్ బ్రౌచర్ ఉందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఆనందాన్ని పొందుతానని. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా కండక్ట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన టైంకి నంబర్ 0333682 టైమ్స్ కాల్ వచ్చింది. ఈ రోజు ఇంత చక్కగా ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్న స్మైలింగ్ స్టార్ ప్రశాంతి గారు అండ్ మా హరిత గారు చేతుల మీద గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు సుధామాద్రి. మేము మర్రిపాలెం ఉడా లేఅవుట్ నుంచి వస్తున్నామండి. ఫార్చ్యూన్ శ్రీకన్య ఇన్ హోటల్లో ఇదే ఫస్ట్ టైం మేము వస్తున్నాము దాండియా నైట్స్కి. నవరాత్రిలో 3వ రోజు అమ్మవారికి దాండియా సందర్భంగా చేసిన ఈవెంట్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. దీన్ని మా ఫ్రెండ్స్ అంతా కలిసి చాలా ఎంజాయ్ చేశాము. పిల్ల పెద్దలు అని తేడా లేకుండా చాలా లక్కీ డ్రా షోస్ కానీ, గేమ్స్ కానీ, డీజే షోస్ కానీ, కొరియోగ్రాఫర్తో పాటు అన్నీ చాలా చక్కగా నిర్వహించారు. థ్యాంక్స్ టు VST న్యూస్ ఛానల్. Couple dance gift. We are feeling very happy. Thank you for the event organizer that they choose us for a gift. Thank you so much. We got best couple award in this event and we are enjoying too much. It was very nice event and enjoyable. Thank you. అనిపించింది దాండియా? బాగానే ఉందండి. మేము కోర్మన్పాలెం స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చాము. మా పాప ఈ దాండియా కోసం హైదరాబాద్ నుంచి వచ్చింది. మమ్మీ డాడీ బాగుంటుంది రండి అని చెప్పి తీసుకొచ్చింది. ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. కోర్మన్పాలెం స్టీల్ ప్లాంట్ దగ్గర పాప హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా దీనికోసం వచ్చిందన్నమాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ప్రైజ్ కూడా గెలుచుకుంది. వచ్చినందుకు చాలా మాకు సంతోషంగా ఉంది. హైదరాబాద్లో ఏం చేస్తుంది? నేను సాఫ్ట్వేర్ IT జాబ్. ప్రతి సంవత్సరం వస్తారా? ఇదే ఫస్ట్ టైం? లేదు, యాక్చువల్గా అక్కడ హైదరాబాద్లో ఈవెంట్స్కి వెళ్తూ ఉంటా, కానీ ఇక్కడ మమ్మీ వాళ్ళకి కూడా చూపించాలని చెప్పేసి బుక్ చేసి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ ప్రాపర్ అండి. మర్రిపాలెం ఉడా కాలనీ నుంచి వచ్చాము. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు దాండియా ఫస్ట్ టైం వీఆర్ ఎంజాయింగ్. ఫస్ట్ టైం ఫీలింగ్ వెరీ హ్యాపీ. నార్త్ ఇండియన్స్ది సౌత్ ఇండియాకి కూడా తీసుకురావడం చాలా హ్యాపీ అనిపించింది. అందరం గ్యాదర్ అయ్యాము. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎంజాయ్ చాలా బాగా చేసాము. ఎక్కడి నుంచి వచ్చారు? మర్రిపాలెం ఉడా లేఅవుట్. ఫస్ట్ టైం కాదు, మేము 4th టైం ఐ థింక్. ఎస్, బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే దాండియా అనేది ఎక్కువగా మహిళలే ఆడుతుంటారు, మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది? ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వస్తున్నాను. నేను గుజరాత్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఏదో ఫస్ట్ టైం వచ్చాను. అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను కూడా. యాక్చువల్లీ ప్రతి ఇయర్ గుజరాత్ వెళ్తాను, కానీ ఈ ఇయర్ వెళ్ళలేదు. ఫార్చ్యూన్కి వచ్చాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చూద్దామని వచ్చాను. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైం నుంచి ఇక్కడికే వస్తాను పక్కా. ఎలా అనిపించింది? ఎక్కడి నుంచి వచ్చారు? మదిలపాలెం నుంచి వచ్చాము. బాగుంది. ఫస్ట్ టైం? సెకండ్ టైం. మీ లుక్
మీ లుక్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ కలర్. థ్యాంక్ యూ. ఇది గుజరాత్ నుంచి తెప్పించుకున్నారు. సార్, ఇక్కడ దాండియా నైట్స్ని ఏర్పాటు చేయడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ని. చాలా బాగా వచ్చింది ఇదంతా. అంటే మొత్తం క్రౌడ్ కూడా 100% పార్టిసిపేషన్ ఉంది మేడం. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మొత్తం అందరూ బాగా పార్టిసిపేట్ చేసి రియల్లీ మేము కొత్త ఈ ఫీల్డ్లోని మాకు చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టేజ్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. ఎలాంటి పాటకైనా ఎక్స్ప్రెషన్స్ చించేశారని చెప్పాలి. మరి వారి మాటల్లో ఉందాము. అంటే మేడం, ఇక్కడే పర్ఫార్మెన్స్ చేస్తారా, ఎలాంటి ఈవెంట్స్ చేస్తారు? అంటే మా ఫ్రెండ్స్ అందరూ పర్ఫామ్ చేస్తూ ఉన్నారని మేము పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. శ్రీను సార్ ఆధ్వర్యంలో బాగా జరిగింది ఈవెంట్ కూడా చాలా సందడిగా. దసరా అనగానే నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటూ పూజలు చేసుకుంటూ సహస్రనామాలు చదువుకుంటూ ఒక ఫేజ్ ఆఫ్ దసరా అయితే, రెండోది దిస్ కలెక్టివ్ గ్యాదరింగ్ అనమాట. అందరం కలిసి ఇలా పండగ అంతా ఇక్కడే కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు. అలానే ఇంత కలెక్టివ్గా అందరం కలిసి ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి దాని నుంచి ఆనందాన్ని ఇంటికి పట్టుకుని వెళ్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ సచ్ అన్ ఈవెంట్. అండ్ మీరు కూడా ఇలాంటి ఈవెంట్స్ని కవర్ చేస్తూ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. VST న్యూస్కి థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తున్నారు. నేను స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. చించేశారు. ప్రాక్టీస్ చేసి చేస్తారా, ఎలా చేస్తారు? ఈ 1 వీక్ బట్టి వర్క్ షాప్ రన్ అవుతుంది. ఈ వర్క్ షాప్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. 1 వీక్ బట్టి వీళ్ళకి ట్రైనింగ్ చేశాము. నేను బేసికల్లీ డాన్స్ కొరియోగ్రాఫర్ని, జుంబా అండ్ ఫిట్నెస్ అన్నీ చేస్తుంటాం. ఈ మేడం వాళ్ళందరూ కూడా పింకాథాన్ అండ్ ఈవెంట్